గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ గురించి నేర్చుకుందామండి. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి డెఫినేషన్స్ చూద్దామండి. ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ కాకపోతే వన్స్ చూడండి. ఏ ఈజ్ ఏ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ అనేది సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అయిందనుకోండి, కండిషన్ ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ అవ్వాలి. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఒక 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. అది 3x3 మ్యాట్రిక్స్ తీసుకోవాలంటే ఫస్ట్ ఏం రాసుకోవాలని చెప్పాను? రోస్ రాయాలండి. ఇది ఫస్ట్ రో. నెక్స్ట్ ఏం రాయాలి? కాలమ్స్. ఇది ఫస్ట్ కాలం కాబట్టి A11. నెక్స్ట్ ఇది ఫస్ట్ రో, ఫస్ట్ సెకండ్ కాలం. ఫస్ట్ రో కాబట్టి ఫస్ట్ A1. నెక్స్ట్ సెకండ్ కాలం కదా, ఫస్ట్ కాలం సెకండ్ కాలం A12. నెక్స్ట్ ఇది ఫస్ట్ రో అండి. ఫస్ట్ రో 1 2 3 థర్డ్ కాలం A13. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం 21. నెక్స్ట్ ఇది సెకండ్ రో, నెక్స్ట్ 1 2 సెకండ్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో 1 2 3 థర్డ్ కాలం, ఇది సెకండ్ రో థర్డ్ కాలం అండి. నెక్స్ట్ 1 ఇది ఫస్ట్ కాలమ్ 1 2 3 రోస్ అంటే 3 రోస్ ఫస్ట్ కాలం. నెక్స్ట్ 1 2 3 థర్డ్ రో. నెక్స్ట్ 1 2 సెకండ్ కాలం, థర్డ్ రో సెకండ్ కాలం. 1 2 3 థర్డ్ రో, 1 2 3 థర్డ్ కాలం A33. ఇలా తీసుకుంటామండి. ఇది A11, A12, A13, A21, A22, A23, A31, A32, A33 అనేది మనం ఏ కాలంలో ఉన్నాము, ఏ రోలో ఉన్నాము అని చెప్పేసి దాన్ని కన్సిడర్ చేసుకొని ఇవి వాల్యూస్ అనేవి తీసుకుంటాం. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటనంటే ఇక్కడున్న రో లేదంటే ఇక్కడున్న కాలము ఏదైతే ఉంటుందో, ఇక్కడ రో తీసుకుంటాను. ఇది ఫస్ట్ రో. ఈ ఫస్ట్ రో ఏమవుతుందంటే ఫస్ట్ కాలంలోకి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ సెకండ్ రో ఏమవుతుంది? సెకండ్ కాలంలోకి చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ థర్డ్ రో అనేది థర్డ్ కాలంలోకి చేంజ్ అవుతుంది. రోనే ఎందుకు చేంజ్ అవ్వాలి? కాలం చేంజ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మనకు డౌట్ వస్తుంది. మీరు అట్లా తీసుకున్నా నో ప్రాబ్లం, అదే వస్తుంది. ఈ ఫస్ట్ కాలం అనేది దేంట్లోకి చేంజ్ అవుతుంది చూడండి, ఫస్ట్ రోలోకి చేంజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ కాలం ఏముంది? 1 1 2 1 3 1. అది రోలోకి వెళ్ళిపోయి 1 1 2 1 3 1. నెక్స్ట్ సెకండ్ కాలం 1 2 2 2 3 2. సెకండ్ రోకి వెళ్ళిపోయింది 1 2 2 2 3 3 2. నెక్స్ట్ 1 3 2 3 3 3. ఇది కాలము. ఇక్కడ థర్డ్ రోలోకి వెళ్ళిపోతుంది. అంటే ఫస్ట్ ఇందులో సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏంటంటే కాలం ఏదైతే ఫస్ట్ కాలం ఉంటుందో అది ఫస్ట్ రోకి కన్వర్ట్ అవుతుంది, సెకండ్ కాలం సెకండ్ రోకి కన్వర్ట్ అవుతుంది, నెక్స్ట్ థర్డ్ కాలం అనేది థర్డ్ రోకి కన్వర్ట్ అవుతుంది. ఇదే అండి ఏ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్. ఫస్ట్ చూడండి, మీరు ఐపీలో చేసేప్పుడైతే నార్మల్గా జస్ట్ ఇట్లా తీసేసుకుంటాము, దానికి దీనికి ఇది 3x3 మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. ఇది కనుక 1 2 3 రోస్ 3 కాలమ్స్ 3x3 మ్యాట్రిక్స్ వస్తుంది. ఆర్డర్ అనేది సేమ్ ఉంది కాబట్టి ఈక్వల్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఈక్వల్ మ్యాట్రిక్స్ అయ్యింది అని అంటే కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి కాబట్టి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ తీసుకొని ఈక్వల్ చేసుకుంటే మనకు ఆన్సర్ వస్తుందండి. కానీ ఎంసెట్లో ప్రతిసారి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఏ ట్రాన్స్పోజ్ రాసి ఇదంతా రాసేసరికి లెంది ప్రాసెస్, మీకు టైం అంతా వేస్ట్ అవుతుందండి. దానికోసం నేను ఒక చిన్న టిప్ చెప్తాను. A11 ఉందనుకోండి, ఇప్పుడు చూడండి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏముంది చూడండి, 1 1 కదా. A11 ఉంటే A11 వస్తుందండి, ఓకేనా. నెక్స్ట్ A12 కరస్పాండింగ్ ఎలిమెంట్ A21, A12 అంటే A21. నెక్స్ట్ A13 A31. నెక్స్ట్ A21 ఉందండి, కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది? A12. A22 కరస్పాండింగ్ ఎలిమెంట్ A22. నెక్స్ట్ A23 కరస్పాండింగ్ ఎలిమెంట్ A31 కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏమవుతుందండి? A13. నెక్స్ట్ A32. నెక్స్ట్ ఇక్కడ ఉన్న ఏ ట్రాన్స్పోజ్లో కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏమవుతుంది? A23. కరస్పాండింగ్ ఎలిమెంట్
A33 అవుతుందండి. ఒక చిన్న టిప్ అండి, ఇది ఇంకా ఇంతలాగా రాయాల్సిన అవసరం లేదు. A11 ఉంటే 11 ఉంటుంది, అంటే సేమ్ 11 ఉంటే 11 వచ్చేస్తుందండి సిమెట్రిక్ అంటే. 22 ఉంటే 22 వస్తుంది, 33 ఉంటే 33 వస్తుంది. అలా కాకుండా వేరే వాల్యూస్ ఉన్నాయనుకోండి, 1 2 ఉంటే ఇది రివర్స్ అయిపోతుంది, 2 1 అవుతుంది. 1 3 ఉందనుకోండి రివర్స్ అయిపోతుంది, 3 1. 2 1 ఉంది రివర్స్లో 1 2. నెక్స్ట్ 2 3 ఉంది రివర్స్లో 3 2. నెక్స్ట్ 3 1 ఉంది 1 3. 3 2 ఉంది 2 3. అంటే మనకి ఏదైతే ఎలిమెంట్స్ ఇస్తాడో దానికి కరస్పాండింగ్ ఎలిమెంట్ అంటే రివర్స్లోని తీసుకుంటే సరిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ అనే మ్యాట్రిక్స్ తీసుకున్నానండి. ఏముంది చూడండి క్వశ్చన్, -1 2 3 2 5 6 x 3 x 7 అని ఇచ్చాడండి. -1 2 3 2 5 6 3 x 7. ఈ ఎక్స్ ప్లేస్ ఏంటో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి, నేను ఈజీగా చెప్పేస్తాను మీకు. ఫస్ట్ సెకండ్ థర్డ్ రో 1 2, థర్డ్ రో సెకండ్ కాలం. దీనికి సిమెట్రిక్ అనగానే మనం ఏం రాసేయాలండి, రివర్స్లో రాయాలి. 2 3 అవుతుంది, ఫార్ములా ఏమవుతుంది 2 3 అవుతుంది. అంటే సెకండ్ రో 1, సెకండ్ రో థర్డ్ కాలం కావాలి. ఈ రోలో థర్డ్ కాలం 1 2 3, థర్డ్ కాలం ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ A32 ప్లేస్లో ఏముంది, ఎక్స్ ఉంది. A23 ప్లేస్లో ఏముంది, 6 ఉంది. డైరెక్ట్ x = 6 రాస్తే సరిపోతుందండి. ఇది సిమెట్రిక్ మ్యాట్రిక్స్కి. అలా కాకుండా ఇంకొక క్వశ్చన్ చూడండి, ఈ ప్లేస్లో నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. దీనికి 1 2 3 ఉంది, ఇక్కడ x ఉందండి, 5 6 ఉంది, 3 2 7 ఉంది. ఇక్కడ చూడండి ఈ ప్లేస్ ఏమవుతుంది, ఫస్ట్ రో సెకండ్ రో ఫస్ట్ కాలం. సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం. ఫస్ట్ రోలో సెకండ్ కాలం అంటే x = ఏమవుతుందండి 2. నేను ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని చేశానండి, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా కనుక డైరెక్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. 1 1 2 2 3 3 ఉంటేనేమో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వాల్యూస్ వస్తాయి. అలా కాకుండా 1 2 1 3 2 1 2 3 3 1 3 2 ఉంటే వాటికి రివర్స్లో 1 2 ఉందనుకోండి, అది రివర్స్ ఏమవుతుంది 2 1 అవుతుంది. 1 3 ఉందనుకోండి 3 1 అవుతుంది. అది ఒక చిన్న టిప్ గుర్తుపెట్టుకుంటే మీకు సిమెట్రిక్ మ్యాట్రిక్స్లో ప్రాబ్లమ్స్ చేయడానికి ఈజీ అవుతుందండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి, స్క్యూ సిమెట్రిక్ అంటే డెఫినేషన్ ఏంటి చూడండి. ఏ అనేది స్క్యూ సిమెట్రిక్ అయిందనుకోండి, A = -A ట్రాన్స్పోజ్ అవుతుంది. నేను ఏ అనేది 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది 1 1 1 2 1 3 ఎలా తీసుకున్నాను. A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 = ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుందండి, ఇక్కడ ఉన్న కాలం ఏమవుతుంది, రో అయిపోతుంది. సెకండ్ కాలం సెకండ్ రో, థర్డ్ కాలం థర్డ్ రో రాసేసుకున్నాను. నెక్స్ట్ A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 నేను ఈ మైనస్ని లోపలికి మల్టిప్లై చేశానండి. -A11 -A21 -A31 -A12 -A22 -A32 -A13 -A23 -A33 అండి. ఇప్పుడు చూడండి 1 2 3, ఇది 3 rows, 1 2 3 కాలమ్స్ అంటే 3/3 మ్యాట్రిక్స్. 1 2 3 rows, 1 2 3 కాలమ్స్ 3/3 మ్యాట్రిక్స్. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది, ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ ఉంది. ఆర్డర్ అనేది సేమ్ ఉన్నది అనుకోండి, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ మ్యాట్రిక్స్లో కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్ అవుతున్నాయి అంటే A11 = ఏమవుతుంది చూడండి, -A11 A11 = -A11 A12 = -A21 A12 = -A21 A13 = -A31 A13 = -A31. నెక్స్ట్ A21 = -A12 A21 = -A12 A22 = -A22 A22 = -A22 A23 = -A32 A23 = -A32 A31 = -A13. నెక్స్ట్ A32 = -A23. నెక్స్ట్ A33 = -A33.
ఇంత ముందులాగానే సేమ్ యాస్టీస్ అండి, కాకపోతే ఇక్కడ జస్ట్ మైనస్ యాడ్ అవుతుంది, మిగతాదంతా సేమ్ యాస్టీస్. ఇక్కడ చూడండి ఏ ఈక్వల్ టు మైనస్ ఏ ట్రాన్స్పోజ్. ఏ అనే మ్యాట్రిక్స్ ఏమి ఇచ్చాడు, 0 4 -2 -4 0 8 2 -8 x ఇచ్చాడండి. మైనస్ ఏ ట్రాన్స్పోజ్ అంటే ఏమవుతుంది, కాలం అనేది రో అవుతుంది, సెకండ్ కాలం సెకండ్ రో, థర్డ్ కాలం థర్డ్ రో. ఇంక ఇదంతా పక్కన పెట్టేయండి, అలా రాయాల్సిన పని లేదు. మనకి ఎక్స్ ఎక్కడుంది చూడండి, 1 2 3 థర్డ్ రో 1 2 3 థర్డ్ కాలం థర్డ్ రో. A33 అని అంటే మనకి స్క్యూ సిమెట్రిక్లో ఏమవుతుందండి, -A33 అవుతుంది. ఓకేనా. A33 అంటే ఏముంది చూడండి, ఎక్స్ ఉంది. -A33 అంటే మైనస్ రాసుకుంటాం. A33 ప్లస్లో ఏముంది, ఎక్స్ ఉంది. ఈ ఎక్స్ని ఇటు సైడ్ తీసుకురండి, x + x = 0, 2x = 0, x = 0 అండి మనకి ఆన్సర్. ఓకేనా. థ్యాంక్ యూ అండి. ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకా ఇలాగే కన్వర్ట్ చేసుకొని చేసేసుకోండి. థ్యాంక్ యూ.